జిల్లా అభివృద్ధిపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పేర్కొన్నారు. కలెక్టర్ స్విప్నెల్ దినకర్ పొన్కర్ అధ్యక్షతన మంగళవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన సహచర మంత్రి వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడుతో కలిసి పాల్గొన్నారు. జిల్లాలో అభివృద్ధి పనుల పురోగతిపై వివిధ శాఖల అధికారులతో సమగ్ర సమీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్ మాట్లాడుతూ జిల్లా నరేగా పథకం కింద ఈ ఆర్థిక సంవత్సరానికి 500 కోట్ల మెటీరియల్ కాంపోనెంట్ పనులు చేపట్టాలని ఆదేశించారు. గత సంవత్సరాల పెండింగ్లో పనులను వేగంగా పూర్తి చేయాలని సూచించారు. భూగర్భ జలాల పెంపునకు చెక్ డ్యాములు, ఇంకుడు గుంతలు, పల్లి పుష్కరణలు, ఫిష్ డ్రై ప్లాట్ఫామ్లు, ఫామ్ ఫార్ట్స్ నిర్మాణానికి ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ వ్యవసాయ రంగంలో నిర్మాణాత్మక అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. 2014-19 మధ్య కాలంలో నిర్మించిన చెత్త నుంచి సంపద యూనిట్లు తిరిగి ఉపయోగంలోకి తేవాలని అధికారులను ఆదేశించారు. రైతులకు మద్దతుగా వ్యవసాయ సంబంధిత పథకాలను సమర్థవంతంగా అమలు చేయాలని అన్నారు. రహదారుల అభివృద్ధిపై సమీక్షిస్తూ జిల్లాలో గుంతలు లేని రోడ్ల పనులు ఇప్పటికే 96% పూర్తయ్యాయని, వేసవి ముగిసేలోపు మిగిలిన పనులన్నీ పూర్తి చేయాలని మంత్రి అచ్చెన్నాయుడు ఆదేశించారు. ఆమదల వలస శ్రీకాకుళం రోడ్డు విస్తరణ పనుల్లో శ్రీకాకుళం టౌన్ లిమిట్స్ లో ఆస్తి నష్టం జరిగే వారికి సుమారు 7 కోట్ల నష్టపరిహారం మంజూరుకు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని చెప్పారు. పెద్దపాడు రోడ్డు విస్తరణలో భాగంగా కొత్త విద్యుత్ స్తంభాల కోసం 35 లక్షలు కలెక్టర్ నిధుల నుంచి మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. రాగోలులో జిమ్స్ ఆసుపత్రి ఎదుట 2.92 కోట్లతో సైనిక్ భవన్ నిర్మాణానికి త్వరలోనే శంకుస్థాపన జరగనున్నట్లు వెల్లడించారు. కేఆర్ స్టేడియం పనుల పురోగతిపై సమీక్షించాలని, కలెక్టర్ ఇంటిగ్రేటెడ్ కాంప్లెక్స్ ప్రారంభోత్సవానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాకకు వీలుగా అనుకూలమైన ముహూర్తాలు వెంటనే సిద్ధం చేయాలని సూచించారు. వంశధార టైలాండ్కి ఈ ఏడాది కూడా నీరు ఇచ్చేలా ఇప్పటి నుంచే ప్రణాళికలు సిద్ధం చేయాలని, షట్టర్ల సమస్యకు శాశ్వత పరిష్కారం చూడాలని ఆదేశించారు. సిఐడి కేసు ప్రస్తుత స్థితిపై ఆరా తీశారు. బీఆర్ఆర్ వంశధార ప్రాజెక్టు పనుల పరిస్థితులను, నేరేడి బ్యారేజ్ నిర్మాణంలో ఒడిశాతో వస్తున్న అడ్డంకులపై మంత్రులు సుదీర్ఘంగా సమీక్ష చేశారు. ఈ సమావేశంలో ఎంపీ కలిసి టప్పలనాయుడు, ఎమ్మెల్యేలు బొగ్గు రమణమూర్తి, గొండి శంకర్, మామిడి గోవిందరావు, తూర్పుకాపు కార్పొరేషన్ చైర్పర్సన్ పాలవలస యశస్వి, జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు.